ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. చాలా సంతోషం. మరి యొక్క పునరుద్ధాన దినమున మనం దేవుని సన్నిధిలో ఈ విధముగా ఉండటం. దేవుడు ఆయన కృపను మనకు అనుగ్రహిస్తూ మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచారంటే మనం ఆయన కొరకు చేయవలసినటువంటి కార్యములు ఇంకా ఉన్నాయి అని అర్థం. అంతేకాకుండా మనలో మార్పు రావాల్సింది కూడా ఇంకా ఉందని అర్థం. మరి గడిచిన కొద్ది వారాలుగా దేవుని వాక్యాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలో, వాక్యం యొక్క ప్రాధాన్యతను తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యము మనల్ని జ్ఞానులుగా చేస్తుంది అని గడిచిన వారం మనం తెలుసుకున్నాం. మరి రెండవదిగా దేవుని వాక్యము మన యొక్క ఆత్మలను లేదంటే ఆశలను, ఆత్మకు కలిగిన ఆశలను తృప్తిపరుస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే సత్యం ఏంటంటే దేవుని వాక్యము మన ఆశలు లేదా మన ఆత్మకు తృప్తినిస్తుంది. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ సాటిస్ఫైస్ అవర్ సోల్, సాటిస్ఫైస్ అవర్ డిజైర్స్ ఆల్సో. హల్లెలూయా. మన ఆశలను కూడా నెరవేరుస్తుంది, మన యొక్క ఆశను తృప్తిపరుస్తుంది. బైబిల్ చెప్తుంది కదా, ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడని. హల్లెలూయా. సో ఆశను తృప్తిపరిచేది దేవుని వాక్యం. ఏ విధంగా మన యొక్క ఆశలను లేదంటే మన యొక్క మరి ఆ తృష్ణను తృప్తిపరుస్తుందో దేవుని వాక్యం ఈరోజు మనం తెలుసుకుందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోబ్ 23rd chapter 12th verse. Neither have I gone back from the commandment of his lips. I have esteemed the words of his mouth more than my necessary food. Job 23rd chapter 12th verse. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం. కింగ్ జేమ్స్లో మరి నేను మీకు ట్రాన్స్లేట్ చేస్తున్నాను, ఎందుకనంటే తెలుగులో కొంత వ్యత్యాసంగా డిఫరెంట్గా ఉంది. చదవము పర్లేదు. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. చూసారా తెలుగుకి ఇంగ్లీష్కి ఎంత వ్యత్యాసం ఉందో. ఐ ఎస్టీమ్డ్ the words of his mouth more than my necessary food. తెలుగులో సంథింగ్ ఏదో ఉంది కదా, స్వాభిప్రాయం అంటే నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా దాన్ని ఎంచానని ఉంది. కానీ ఇంగ్లీష్లో మనం చూస్తే నాకు అత్యవసరమైన ఆహారము కంటే ఎక్కువ దాన్ని నేను కోరుకున్నాను. అవసరమైన ఆహారము కంటే ఎక్కువగా నేను దాన్ని కోరుకున్నాను. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన నెససరీ ఫుడ్ అనే దాన్ని జాగ్రత్తగా గమనించాలి. మనకు తెలుసు చాలా విలాసవంతమైన ఆహారం కూడా ఉంటుంది, భోజనాలు ఉంటాయి కదా. ప్లేటు 2000 అండి, ప్లేటుకి 3000 అయిందండి అంటారు బఫెట్లో అవి పెట్టి. చాలా ఖరీదైనటువంటి వంటకాలు కూడా ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం కదా. అయితే ఇక్కడ వాటి గురించి మాట్లాడట్లేదు యోబు. దేవుని వాక్యము ఎంత తనకి ప్రీతికరమైందంటే, ఎంతగా దాన్ని తను కోరుకుంటున్నాడంటే తనకి అవసరమైన ఆహారం కంటే ఎక్కువగా. ఇప్పుడు మనకు ఆకలిగా ఉంది, ఆకలిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకేం కావాలి? ఆహారం. నీకు బిర్యానీయే పెట్టవసరలా, అంత అన్నంలో ఉప్పేసి ఇచ్చినా చాలు కదా, అవునా? లేదంటే పచ్చడి వేసుకున్నా చాలు కదా. ఆహారం ఏంటి? నీకు నెససరీ, అవసరం నీకు అది. అటువంటి అవసరమైన ఆహారం కంటే కూడా వాక్యము నేను ఎక్కువగా కోరుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే ఈ అవసరమైన ఆహారం, ఆకలితో ఉన్నప్పుడు మనం తినే ఒక ముద్ద మనకెంత తృప్తినిస్తుందో మీకు తెలుసు కదా. ఆకలిగా ఉన్నప్పుడు, మీరు బాగా ఆకలేస్తున్నప్పుడు తింటారు చూసారా, తినేటప్పుడు అది మీకు ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా. అది ఎటువంటి ఆహారం అని అవనివ్వండి, పప్పు అవనివ్వండి, పచ్చడి అవనివ్వండి, కూరగాయ అవనివ్వండి, అవునా, ఎంతో మీకు తృప్తినిస్తుంది.
దానికంటే ఎక్కువగా నేను దేవుని నోటి నుంచి వచ్చే మాటలు నేను కోరుకుంటున్నాను అంటే దాని అర్థం ఏంటంటే అది అతనికి అంత తృప్తిని ఇస్తుంది అని చెప్తున్నాడు. హల్లెలూయా. సో దేవుని వాక్యము మనకి ఎంత తృప్తిని ఇస్తుందంటే మన అవసరమైన ఆహారము కంటే కూడా ఎక్కువగా తృప్తిని ఇస్తుంది. హల్లెలూయా. ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 32, 33, 34 వచనాలు చదువుకుందాం. ఇక్కడ ఈ సందర్భం మనందరికీ బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులతో కలిసి మరి ప్రయాణం చేస్తున్నప్పుడు యాకోబు బావి దగ్గరికి ఆయన వచ్చాడు. అక్కడ కూర్చున్నప్పుడు శిష్యులు వాళ్ళందరూ గమనించారు. వాళ్ళకు కూడా ఆకలేస్తుంది. అయ్యో పక్క ఊరికి వెళ్ళి ఏమన్నా కొనుక్కొని వద్దామని చెప్పి వాళ్ళు పక్క ఊరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మరి జరిగిన సందర్భం క్రైస్తవులందరికీ మీ అందరికీ తెలుసు, దాన్ని వివరించాల్సిన అవసరం లేదు. ఒక సమరయ స్త్రీ అక్కడికి రావటం జరిగింది. ఆమె ఆయన దాహానికి నీటిని ఇచ్చింది. ఆమెతో ఆయన సంభాషించాడు. ఆమె యొక్క జీవితాన్ని ఆమె ముందు పెట్టేశాడు, చెప్పేశాడు. అప్పుడు ఆమె నమ్మింది ఈయన మెస్సయ్య అని. ఆమె వెళ్ళి అనేక మందిని, ఇంకా చెప్పాలంటే ఊరంతటిని కూడా ఆయన దగ్గరికి తీసుకొచ్చింది. హల్లెలూయా. అది జరిగిన తర్వాత శిష్యులు వచ్చారు. 32వ వచనం చూడండి. శిష్యులు వచ్చారు. 31వ వచనం. ఇన్ ద మీన్ వైల్ హిస్ డిసైపుల్స్ ప్రేడ్ హిమ్ సేయింగ్ మాస్టర్ ఈట్. ఈలోపు వాళ్ళు వచ్చారు, శిష్యులు వచ్చి వాళ్ళు కొనుక్కొని తీసుకొని వచ్చారు. బ్రెడ్ ఇంకేదో కొనుక్కొని తీసుకొచ్చాయా, ఇది నువ్వు తిను అన్నారు. అన్నప్పుడు యేసుప్రభువు వారు అంటున్నారు 32వ వచనం, బట్ హీ సెడ్ unto them, I have meat to eat that ye know not of. చదవమా. అందుకైన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. చూసారా, దేవుడు చెప్పాడు, ప్రభు చెప్పాడు వాళ్ళకి, మీకు తెలియని ఆహారం ఒకటి నాకు ఉంది, నేను భుజించడానికి, నేను తినటానికి. ఎస్, లోక సంబంధమైన ఈ ఆహారం కాదది. అదేంటో కూడా ఆయన చెప్పాడు వివరంగా. 33వ వచనం. Therefore said the disciples unto another, hath any man brought him aught to eat? శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనను తెచ్చనేమో అని వీళ్ళు అనుకున్నారు. ఓహో సర్లే, ఆయన మీకు తెలియని ఆహారం నాకు ఉందంటున్నాడంటే మనం రాకముందు ఈలో పేరును వచ్చామని ఆయన పెట్టారేమో అని అనుకున్నారు. అయితే యేసుప్రభు అంటున్నారు 34వ వచనం. Jesus said unto them, my meat is to do the will of him that sent me and to finish his work. Hallelujah. హల్లెలూయా. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారికి ఆ శిష్యులు తీసుకొచ్చినటువంటి ఆహారము కంటే దేవుని చిత్తమును నెరవేర్చే ప్రక్రియలో, ఆ పనిలో, అక్కడ యాకోబు బావి దగ్గర ఆయన కలిసిన సమరయ స్త్రీ ఎవరైతే ఉన్నదో ఆమె రక్షించబట్టమే కాకుండా వెళ్ళి ఇంకా ఎంతో మందిని ప్రభు దగ్గరికి నడిపించింది చూసారా, అది ఆయనకి అసలైన ఆహారముగా ఉండి ఆయన తృప్తిపరిచింది. హల్లెలూయా. అంతకుముందు ఆయన కొంత ఆకలిగా ఉన్నట్టు శిష్యులు కనుగొన్నారు ఆయన ఫేస్ చూసి. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఆయన ఫుల్లీ సాటిస్ఫైడ్, తృప్తి చెంది ఉన్నాడు. తినయ్యా అంటే వద్దు, నాకు వేరే ఆహారం ఉంటే వేరే తిన్నాడేమో అనుకుంటున్నారు. కాదు, దేవుని చిత్తము నెరవేర్చుటలో ఆయన ఏ స్టేజ్కి అయితే వచ్చాడో ఆ స్టేజ్ని బట్టి ఆయన తృప్తి చెందాడు. మీకు ఉదాహరణ చెప్తాను. ఆయన ఏమన్నాడు? తండ్రి చిత్తమును నెరవేర్చటమును, ఆ పనిని తుదముట్టి కంప్లీట్ చేయటం. ఇంకా కంప్లీట్ చేయలా, ప్రాసెస్లో ఉన్నాడు. ఉదాహరణ చెప్తాను. మీరు ఏదన్నా వ్యాపారం మొదలు పెట్టారనుకోండి. మీరు వ్యాపారం మొదలు పెట్టినప్పుడు మీకు లాభాలు వచ్చినప్పుడు మీకు తృప్తి కలుగుద్ది. అయితే లాభాలు రాకముందు బ్రేక్ ఈవెన్ అంటారు బిజినెస్లో. బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి? మన పెట్టుబడి అంతా మనకి వచ్చేయటం అనమాట. ఆ స్టెప్కి వెళ్ళినప్పుడు మీకు ఆనందం కలుగుద్దా లేదా?
కలుగుద్ది. ఎందుకనంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళబోతున్నారు. ఏది నెక్స్ట్ స్టెప్ ఏంటి? లాభం కదా. సో స్టెప్ బై స్టెప్ యూ విల్ బీ హ్యాపీ, సాటిస్ఫైడ్, ఫీల్ కంఫర్టబుల్ అండ్ కంటెంట్, జాయ్ఫుల్, బికాస్ యు ఆర్ ఆన్ ది వే టు రీచ్ యువర్ గోల్. నీ యొక్క ఆ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చేరుకునే దిశలో నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళే కొద్దీ నీకు ఆనందము కలుగుతా ఉంటుంది, తృప్తి కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా యేసు ప్రభు వారికి కూడా ఆ సిలువలో మన కొరకు మరణించటం ఏదైతే ఉందో ఆ పనిని ముగించేటువంటి ఆ యొక్క స్థానానికి, ఆ లక్ష్యానికి చేరుకునే ప్రయాణములో ఆయన ఇక్కడ ఇంకొక మెట్టు ఎక్కాడు. సో ఇది ఆయన్ని ఎంతగానో తృప్తిపరిచింది. హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనిస్తే దేవుని చిత్తము అని అంటే దేవుని వాక్యమే, అవునా కదా. దేవుని చిత్తం ఏంటండి? దేవుని చిత్తం ఎక్కడుంది? వాక్యంలో ఉంది. సో తండ్రి చిత్తమును, దేవుని చిత్తమును నెరవేర్చుటే నాకు ఆహారము అన్నాడు. సో అదేవిధంగా మనము కూడా ఎప్పుడైతే వాక్యము ద్వారా మన పట్ల, మన జీవితం పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో తెలుసుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవటం కోసం, ఆ గమ్యాన్ని చేరుకోవటం కోసం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ స్టెప్ బై స్టెప్ వాక్యానుసారంగా మనం ముందుకు వెళుతూ ఉంటామో అప్పుడు ఆ వాక్యము నెరవేర్చబడుతున్న కొద్దీ మనకి ఆ తృప్తి కలుగుద్ది. హల్లెలూయా. దట్ సాటిస్ఫైస్ అవర్ సోల్. ఒక సేవకునికి తృప్తి కలిగించేది ఏంటో తెలుసా? ఎన్ని ఆత్మలు రక్షించబడితే అంత తృప్తి, అంతే. ఎంతమంది ప్రభు మార్గంలోకి వస్తే అంత తృప్తి, ఎంతగా దేవుడు అతన్ని సేవలో వాడుకుంటే అంత తృప్తి. అంతేగాని కారుల్లోనో బంగళాల్లోనో ఇంకో దాంట్లో తృప్తి ఉండదు నిజమైన దేవుని సేవకునికి. హల్లెలూయా. అదేవిధంగా ఒక బిజినెస్ మ్యాన్కి తను ఈ సంవత్సరం ఉన్న స్టేజ్ కంటే నెక్స్ట్ ఇయర్ టర్న్ ఓవర్ పెరగాల, నెక్స్ట్ ఇయర్ ఇంకా టర్న్ ఓవర్, అప్పుడు వాడు తృప్తి చెందుతూ ఉంటాడు, గోల్ పెట్టుకుంటాడు ఈ స్టేజ్కి రీచ్ అవ్వాలి. అలాగే ఒక ఉద్యోగస్తుడు కూడా నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఈ ప్రమోషను సంపాదించాలని. అలాగా దేవుని వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము మన యొక్క జీవితంలో దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఆ దేవుని చిత్తాన్ని నువ్వు వాక్యం ద్వారా తెలుసుకొని ఆ దేవుని చిత్తములో ఉన్నటువంటి గమ్యాన్ని చేరుకునే స్థానములో నువ్వు ఏ మెట్టుకు ఎక్కావో, ఏ స్టెప్లోకి వచ్చావో దాన్ని బట్టి నువ్వు తృప్తి చెందుతూ ఉంటావు. చూసావా, అది నిజమైన సాటిస్ఫాక్షన్. హల్లెలూయా. నా జీవితంలో కూడా ఈ యొక్క 13 సంవత్సరాల పరిచర్యలో, దేవుని సేవలో అనేక మెట్లు నేను తృప్తి చెందుతూ వస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రారంభ దశలో ఉన్నటువంటి తృప్తి వేరు, ఆ తర్వాత తృప్తి వేరు, ఇప్పుడున్నటువంటి తృప్తి వేరు. హల్లెలూయా. అది కేవలం వాక్యం ద్వారానే, అది కేవలం వాక్యాన్ని అనుసరించి జీవించడం ద్వారానే, అది కేవలం ఆయన నాకు ఇచ్చిన పనిని చేయటం ద్వారానే. నిన్నటి దినాన మరి హౌసింగ్ బోర్డు కాలనీ పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళు వాక్యాన్ని బోధించమని పిలిచారు పాస్టర్స్ మీటింగ్లో. నిన్నటి దినాన అక్కడికి వెళ్ళటం జరిగింది దేవుని కృపను బట్టి. అక్కడ వాక్యాన్ని బోధించడం జరిగింది. అక్కడ సేవకులు అనేకులు, అనగా ఇంకా చెప్పాలంటే 40, నా వయస్సు ఎంతో అంత సేవ అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారు. మినిమం 30 years నుంచి సేవ చేస్తున్న వాళ్ళు, 40, 43, 45 years నుంచి సేవ చేస్తున్నవారు. వాక్యాన్ని బోధించిన తర్వాత వారందరూ ఎంత సంతోషపడి, ఎంత ఆనందంగా వారు అంటే దేవుని ప్రేమను బట్టి అంత పెద్ద వయసున్న వాళ్ళు కూడా ఎంత అప్రిషియేట్ చేశారంటే నేను చెప్పలేను మాటల్లో. కొంతమంది అయితే అసలు మేము ఎప్పుడు రావండి ఫెలోషిప్ ఇట్లా మీటింగ్కి, ఈ వాక్యం వినటానికే మేము వచ్చాము ఈరోజు అని చెప్పిన వారు ఉన్నారు. ఎంత తృప్తినిస్తుందో కదా మనకది. హల్లెలూయా. అంతకంటే ఆనందం ఏముంటుంది? అంటే దేవుడు మనకిచ్చిన పని ఏదైతే ఉందో దాన్ని మనం చేయటంలో మనకు కలిగే తృప్తి ఇంకెక్కడ దొరకదు. సో దేవుడు నీకు ఇచ్చిన పని తెలియాలంటే ఏం చేయాలి? నువ్వు వాక్యాన్ని నేను చెప్పగలనా దేవుడు నీకేం పని చెప్పాడు? జనాలు ఇప్పుడు తయారయ్యారులే ప్రాఫెసీ అని చెప్పి, అది నీకు నీకది అని చెప్పి. కాదు, నువ్వు దేవుణ్ణి అడిగి వాక్యాన్ని చదివితే నువ్వేం చేయాలో దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా. దెర్ ఇస్ నో మీడియేటర్షిప్.
మధ్యవర్తిత్వం లేదు ఇప్పుడు ఇక్కడ. డైరెక్ట్ రిలేషన్ విత్ గాడ్, డైరెక్ట్ రిలేషన్ విత్ వర్డ్. ఒకప్పుడు వాక్యం అందరి దగ్గర లేదు, తెలుసు కదా మీకు. వాక్యం అందరి దగ్గర లేదు, యాజకుల దగ్గర, వాళ్ళ దగ్గరే ఉండేది. వాళ్ళు ఏం చెప్తే అదే. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు మనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన పరిశుద్ధాత్మ దేవుడిని కూడా మనకి ఇచ్చాడు దేవుడు, హల్లెలూయా. నీకు కావాల్సింది అలా ఆశ. నీకు కావాల్సింది ఏంటి? ఆశ. దేవుని యొక్క ప్రణాళికలో, ఆయన చిత్తములో నా జీవితం ఏమై ఉందా అని తెలుసుకోవాలని ఆశ నీకున్నట్లయితే, ఆ ఆశతో నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు ఆయన చిత్తం బయలుపరచబడుతుంది. దాన్ని నువ్వు చేస్తున్నప్పుడు నీకు కలిగే తృప్తిని చూసావా, అది నిజమైన తృప్తి, హల్లెలూయా. సో దేవుని వాక్యము దేవుని చిత్తాన్ని మనకి బయలుపరిచి దాన్ని అనుసరించి మనం జీవిస్తున్నప్పుడు మనకి ఎంతో తృప్తినిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సామ్స్ 19:10, కీర్తన 19వ కీర్తన 10వ వచనం ఒకసారి చదువుకుందాం. సామ్ 19:10 వర్డ్స్. ఇక్కడ కీర్తనకారుడు అయినటువంటి దావీదు ఏమంటున్నాడు చూడండి. మోర్ టు బి డిజైర్డ్ ఆర్ దే దాన్ గోల్డ్, యా, దాన్ మచ్ ఫైన్ గోల్డ్, స్వీటర్ ఆల్సో దాన్ హనీ, ద హనీకోంబ్. చదవమ్మా. అవి బంగారు కంటేను, విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను, జుంటి తేనె దారుల కంటేను మధురమైనవి. సో దేవుని మాటలంట, దేవుని వాక్యం అంట. యోబు గారు అయితే ఏమన్నారు? అవసరమైన ఆహారం కంటే నేను దాన్ని కోరుకుంటున్నాను ఆయన అన్నాడు. దావీదు కీర్తనకారుడు ఆయన ఏమంటున్నాడంటే, మేలిమి బంగారము కంటే, జుంటి తేనె కంటే కోరదగినది అంటున్నాడు. హల్లెలూయా. మరి ఐ డోంట్ నో వై ప్రపంచంలోనో మరి కేవలం భారతదేశంలో తెలియదు కానీ స్త్రీకి బాగా బంగారం అంటే ఎక్కువ ఆశ ఉంటుంది కదా. బంగారం అంటే ఆశ ఉంటుంది. అండ్ ఆమెకి కావాల్సినవి ఆమె కొనుక్కోగానే ఆమెకు చాలా సాటిస్ఫాక్షన్, చాలా ఆనందం కలుగుతుంది. అంటే ఈ రోజున పురుషులు కూడా అంతకంటే ఎక్కువ తయారయ్యారులేండి కదా. ఎంత వేసుకొని తిరుగుతున్నారు కొంతమంది. సో అయితే నేనేమనుకుంటానంటే, ఐ అప్రిషియేట్ ఉమెన్ ఫర్ బయింగ్ గోల్డ్. ఎందుకనంటే ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు ఆ బంగారమే నీకు ఇమ్మీడియట్గా డబ్బుల్నిచ్చి నీకు ఉపయోగపడుతుంది, అవునా కదా. సో ఆ విధంగా వాళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తున్నారని అర్థం, సేవింగ్ చేస్తున్నారని అర్థం. ఆ విధంగా వారిని మనం అప్రిషియేట్ చేయాలి. హల్లెలూయా. సో ఇక్కడ పాయింట్కి వచ్చేస్తే, దానికంటే ఎక్కువగా నువ్వు కోరుకోవాల్సిందంట. ఏంటది? దేవుని వాక్యమా. ఎలాగైనా ఒక 2 సెట్లు గాజులు, ఒక నల్లపూసలు, ఒక దండ, రింగులు ఉండాలి నాకు, ఉంటేనే అప్పుడు సొసైటీలో నాకు గౌరవం అనేటువంటి ఒక ఆలోచన ప్రతి స్త్రీకి ఉంటుంది కదా. అయితే దాన్ని పక్కన పెట్టి ఎలాగైనా దేవుని చిత్తమైనటువంటి వాక్యాన్ని నేను తెలుసుకొని ఆ చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన నాకు ఇచ్చేటువంటి తృప్తిని నేను పొందుకోవాలనే ఆశ మనకు కావాలి. హల్లెలూయా. అంతేకాదు, మరి తేనె అనే దాని గురించి మనం చెప్పాలంటే, ప్రపంచంలోనే ఎక్కువ కాలము ఏ ప్రిజర్వేటివ్స్ వేయకుండా పాడు కాకుండా ఉండే ఆహార పదార్థం తేనె ఒక్కటే, ప్యూర్ హనీ. ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసా అది పాడు కాకుండా? తెలుసా? 3000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? ప్యూర్ హనీ ఏదైతే ఉందో ఆ తేనె నువ్వేమి దాన్ని పాడు కాకుండా ఉండడానికి ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఊరక అట్లా పెడితే 3000 సంవత్సరాల వరకు కూడా అది పాడవదంట. అది తేనె యొక్క గొప్పతనం. కానీ వాక్యము దానికంటే తీయనిది, దానికంటే కోరదగినది. హల్లెలూయా. సో ఈ రోజున మరి నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? మనం అందుకే పాటలు కూడా పాడతాం కదా, జుంటి తేనె దారుల కన్నా యేసు నామమే మధురం అని. అదేవిధంగా జుంటి తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది అని కూడా మనం ఎన్నో పాటలు జుంటి తేనె మీద. ఎందుకనంటే దానికంటే కూడా ఎంతో తృప్తిని. ఎప్పుడన్నా ప్యూర్ ఆ హనీ మనకు ఇప్పుడు దొరకకపోవచ్చు, కానీ ఎక్కడన్నా దొరికితే మనం టేస్ట్ చేస్తే ఎంత బాగుంటుంది కదా, ఎంత తీయకుంటుందో కదా.
అంతకంటే బాగుంటుందంట దేవుని వాక్యం. హల్లెలూయా. నువ్వు కోరుకున్న బంగారం నీ మెడలో పడితే, నీ శరీరం మీద పడితే నీకెంత ఆనందం కలుగుద్దో అంతకు మించి ఆనందం, తృప్తి దేవుని వాక్యం ద్వారా నీకు కలుగుద్దని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి మనం దేన్ని కోరుకుంటున్నాం అనేది ఒకసారి మనం జాగ్రత్తగా గమనించాలి. గోల్డ్ ఆర్ గాడ్, గోల్డ్ ఆర్ గాడ్, వరల్డ్ ఆర్ వర్డ్. ఈ రెండిట్లో మనం చూస్తే ఎల్ ఒక్కటే ఉంది మధ్యలో కదా. గోల్డ్లో ఎల్ తీస్తే ఏమవుద్ది చెప్పాలి, ఏమవుద్ది? గోల్డ్లో ఎల్ తీస్తే గాడ్, వరల్డ్లో ఎల్ తీస్తే ఎల్ అనేది లస్ట్. లస్ట్ అంటే ఏంటి? ఆశ, కోరిక, లోక సంబంధమైన ఆశ. అది తీసేసామనుకో దేవుడు, అది తీసామనుకో వాక్యం, అది యాడ్ అయిందనుకో ఏమవుతుంది? ప్రపంచము, లోకము, బంగారం. హల్లెలూయా. సో we must satisfy our souls with word of God alone, because the satisfaction you get from the word of God, you cannot get it anything from anything else. దేని నుంచి కూడా నీకు అంత తృప్తి కానీ అంత సాటిస్ఫాక్షన్ కానీ నీకు దొరకదు. దేవుని వాక్యమును నువ్వు రిసీవ్ చేసుకుంటున్నప్పుడు వచ్చే తృప్తి. దేవుని వాక్యములో దేవుని చిత్తము నీ పట్ల ఏమై ఉన్నదో తెలుసుకొని ఆ యొక్క చిత్తమును, పౌలు గారు అందుకే ఏమన్నారు? నేను గురి యొద్దకే పరిగెచ్చు. అంటే ఆయనకి తెలుసు, ఆయన గురి ఆయనకి తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో ఆయనకి తెలుసు. ఎలా తెలిసింది ఆయనకి? వాక్యం ద్వారా తెలిసింది. వెనకున్నవి విడిచి ముందున్న వాటికై వేగిరపడుచున్నాను. మనము కూడా మన గమ్యము, మన గురి, మన లక్ష్యం ఏదైతే ఉందో అది దేవుడు ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దాన్ని తెలుసుకొని ఆ లక్ష్యాన్ని చేరుకునేటప్పటికి మనం ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం అనుకోండి, మనకు కలిగే సాటిస్ఫాక్షనే వేరు. హల్లెలూయా. ప్రొవర్బ్స్ 8:10-12, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. Receive my instruction and not silver, and knowledge rather than choice gold. For wisdom is better than rubies, and all things that may be desired are not to be compared to it. I, wisdom, dwell with prudence, and when the knowledge, and find out knowledge of witty inventions. చదవమ్మా. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. మేలి బంగారం నశింపక, మేలిమి బంగారం నాశింపక తెలివినొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తు లేవియు దానితో సాటి కావు. అది సంగతి. దేవుని వాక్యానికి ఏది సాటి కాదు అసలు. అంటే మనం పోల్చడానికి కూడా వీలు లేదు. కానీ మనకు అర్థం అవ్వాలి కాబట్టి పోల్చారు వాళ్ళు. తప్పదు కదా, అర్థం అవ్వాలి కదా, మనకు తెలియాలి కదా. అంటే ఇప్పుడు మేబీ బంగారం కంటే ప్లాటినం మనం ఇంకోటి విలువైందని మనం చెప్పుకోవచ్చేమో, కానీ అప్పటి రోజుల్లో ఖచ్చితంగా బంగారమే కదా అన్నిటికంటే విలువైంది. బంగారంతో పాటుగా ఈ లోకంలో ఏదైతే విలువైందని నువ్వు అనుకుంటున్నావో వాటన్నిటికంటే దేవుని వాక్యం ఎంతో గొప్పది. ఇంకా చెప్పాలంటే అది వాటితో ఏమాత్రం పోల్చదగింది కూడా కాదు. అంత శ్రేష్టమైంది, అంత తృప్తినిచ్చేది, అంత బలాన్ని ఇచ్చేది దేవుని వాక్యం. హల్లెలూయా. నువ్వేం కోరుకుంటున్నావు ఈ రోజున? గోల్డా, గాడా? ఏం కోరుకుంటున్నావు? వర్డా? నిన్ను పరీక్షించుకోవాలి. యూ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్, యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఏం కోరుకుంటున్నావు నువ్వు? దేని ఎందుకు తృప్తి చెందుతున్నావు నువ్వు? దేవుని మహాకృపను బట్టి, కేవలం దేవుని మహాకృపను బట్టి దేవుడు
నాకేనా కొత్త విషయాలు బైబిల్ గ్రంథంలోంచి ఆయన తెలియజేస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆనందిస్తాను నేను. నాకు అత్యంత ఆనందాన్ని కలిగించే దేవుని వాక్యం మాత్రమే. అందుకని చెప్పి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని చెప్పి మరి నేను అనేక మంది యొక్క బోధలు కూడా వింటూ ఉండేవాడిని ఒకప్పుడు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరూ కూడా క్రీస్తు బోధకు అంటుకట్టబడి బోధించట్లేదు. ఎక్కువ శాతం అందరూ ఇక తెలుసు కదా, ఈ ఫాల్స్ డాక్ట్రిన్స్ ఇవే చెప్తా ఉన్నారు. అందుకని ఈ ఇతర బోధకులు బోధించేది వినటం ఆపేశాను ఈ మధ్య. నేను చాలా ఆశతో వింటాను. నేను ఇక్కడనే కాదు, ఎక్కడైనా. ఇప్పుడు నిన్న పాస్టర్స్ ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఒక అయ్యగారు, పెద్ద ఆయన, వయసు చాలా పెద్దగా ఉంటుంది, 80 పైన ఉంటుంది. ఆయనకి ఆరోగ్యం బాగలేకపోయినా ఆ మీటింగ్కి వచ్చారు. ఆయన ఎంతో సంతోషం. ఆయన వాక్యం నేను బోధించిన తర్వాత నేను బోధించిన వాక్యాన్ని ఆయన, ఇది చాలా సరైన వాక్యము, దీన్ని నేను సమర్థించడమే కాదు, దీన్ని నేను బలపరుస్తున్నానని చెప్పి దానికి ఇంకొన్ని వచనాలు నేను చూడనివి, నాకు తెలియనివి ఇంకొక 4 వచనాలు దానికి సంబంధించిన ఆయన చెప్పాడు. ఎంతో ఆసక్తితో నేను విని రాసుకున్నాను. దేవుని స్తోత్రం. ఎంతో సంతోషం అనిపించింది నాకు. సో దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని నువ్వు గనక తెలుసుకోగలిగితే అది తృప్తిపరిచినట్లుగా ఈ లోకంలో ఏది నిన్ను తృప్తిపరచదు. హల్లెలూయా. There is nothing in this world can satisfy you than the word of God, if you know the taste of it. If you know the taste of it. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము, కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 19-20 వచనాలు. I am a stranger in the earth, hide not thy commandments from me. My soul breaketh for the longing that it hath unto the judgment at all times. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. చూసారా, ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ జీవితం మనందరికీ తెలుసు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన. ఇంతకుముందు పాట పాడాం కదా, నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము. సో మన ఆత్మకు ఆహారమైనటువంటి ఆ వాక్యము లేకపోతే ఏమైపోతాం మనం? ఆయన అదే అంటున్నాడు, దావీదు, ఆ కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ వాక్యము, నీ శాసనములు, నీ యొక్క వాక్యము లేకపోతే నా హృదయము నాకు శాంతి ఉండదు, నాకు శాంతి కరువైపోతుంది, నాకు తృప్తి ఉండదు, నాకు తృప్తి కరువైపోతుంది నీ వాక్యం లేకపోతే. అందుకే నా హృదయము, నా ఆత్మ దానినే కోరుకుంటున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? నా హృదయానుసారుడు అని దావీదుని దేవుడు పిలిచాడు కదా, నా హృదయానుసారుడు. ఎందుకని? దావీదు దేవుని యొక్క వాక్యాన్నే కోరుకున్నాడు. బంగారం కంటే, వెండి కంటే, వాటన్నిటికంటే దేవుని యొక్క వాక్యాన్నే కోరుకుని దాని ద్వారానే తృప్తి చెందాడు. ఇంకొక అది 119వ కీర్తన 47-48 మనం చదివినట్లయితే, 47-48, and I will delight myself in thy commandments which I have loved. My hands also will I lift up unto thy commandments which I have loved, and I will meditate in thy statutes. చదవమ్మా. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను అని అవి నాకు ప్రియములు. ఇంగ్లీష్ లో మనం చూస్తే వాటిని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నాకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుదును. ఐ లవ్ దెమ్ అంటున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారా మీరు? ఎవరైనా దేవుని ప్రేమిస్తున్నారంటే అందరూ చేయెత్తారు కదా, ఖచ్చితంగా ఎత్తారు. ఎత్తరా? చెప్పండి, ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు ఇక్కడ? ఎత్తాల్సిందే, తప్పదే కాదు, అది మ్యాండేటరీ. మనకు తెలియకుండా డిఫాల్ట్గా చేయాలి పైకి.
కొన్ని మాటలు ఉంటాయి కదా. దేవుడిని ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? దేవుని వాక్యాన్ని ప్రేమించాలి మనం. ఎందుకని? ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము మనం మా దేవుని మాత్రం ప్రేమిస్తాం. మనం బాగా యేసు ప్రభువుని బాగా ప్రేమిస్తాం, కానీ వాక్యాన్ని ఇదే కదా క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ జీవితంలో జరుగుతున్న పొరపాటు ఇదే. దేవుడంటే ఏంటో స్పష్టంగా బైబిల్ చెప్తా ఉంది. దేవుడంటే వాక్యమే, దేవుడంటే క్రీస్తు బోధే, దేవుడంటే కృపే, దేవుడంటే ప్రేమే. కానీ దేవుణ్ణి ప్రేమిస్తాం మేము, కానీ వాక్యాన్ని ప్రేమిస్తే ఏం చేస్తావు తెలుసా? ప్రేమించిన దానితోనే ఉండాలని కోరుకుంటావునా కదా. ఎక్కడున్నా ఏదేమైనా కానీ ప్రేమించిన దాంతోనే ఉండాలని కోరుకుంటావు. నువ్వు దేవుని వాక్యాన్ని ఎప్పుడు ప్రేమిస్తావంటే దాని విలువ నీకు తెలిసినప్పుడు. హల్లెలూయా. దాని వలన నీకు కలిగే తృప్తి ఏంటో నువ్వు అనుభవించినప్పుడే నువ్వు దాన్ని ప్రేమించడం మొదలు పెడతావు. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యానికి నువ్వు అడిక్ట్ అయిపోతావు తెలుసా. ఇఫ్ యు రియల్లీ టేస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని నిజంగా నువ్వు ఆ రుచి చూసి అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగితే నువ్వు దానికి వ్యసనపరుడు అయిపోతావు. వాక్యానికి మించిన వ్యసనం ఇంకోటి లేదు, యేసు క్రీస్తుకు మించిన వ్యసనం ఇంకోటి లేదు. ఎలాగైతే ప్రేమించిన అమ్మాయి సినిమాల్లో చూస్తాం, లోక ప్రేమది. లోక ప్రేమలోనే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పెద్ద బంగ్లా, ఏసీ రూములు, కార్లు ఉన్న ఎన్ని వదిలేసి మెకానిక్ని ప్రేమించి వెళ్ళి వాడి గుడిసెలో వాడితో పాటు ఉంటుంది. ఎందుకనంటే ఆమె ప్రేమించిన వాడితో ఉండటం ఇంపార్టెంట్, కానీ చుట్టుపక్కల పరిస్థితులు కాదు. అందుకే మనం సోషల్ మీడియాలో మనం గమనిస్తే మీరు గమనించండి, చాలా ఫోటోగ్రాఫ్స్ నేను చూస్తూ ఉంటాను. బండి మీద దాని మీద ఎండలో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు బేరం లేనప్పుడు పక్కన కూర్చొని బైబిల్ తీసుకొని చదువుకుంటున్నప్పుడు ఎవరో ఫోటోలు తీసి పెట్టిన ఎన్నో ఫొటోస్ మనం చూస్తాం. షట్టర్స్ దగ్గర మూసేసి ఉంటే రోడ్డు మీద పడుకునేవాళ్ళు బైబిల్ చదువుకున్నటువంటి ఫొటోస్ మనం. అంటే ఏం చేస్తున్నారు తెలుసా వాళ్ళు? ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు వాళ్ళు. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వేం చేస్తున్నావు? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? బైబిల్ ఎప్పుడు అందుబాటులోనే ఉంది, సమయం ఎప్పుడు నీకు అందుబాటులోనే ఉంది. అంత తీరిక లేని బిజీలో ఏం లేవు నువ్వు. ఏమండి, సౌత్ సెంట్రల్ రైల్వేస్ జనరల్ మేనేజర్ ఏం కాదు నువ్వు. ఈ ఇండియాలోనే అత్యంత బిజియెస్ట్ పర్సన్ ఎవరయ్యా అంటే చెప్పండి, ఎవరు? రైల్వేస్ జనరల్ మేనేజర్ ఈజ్ ద బిజియెస్ట్ పర్సన్ ఇన్ ద గవర్నమెంట్ అఫీషియల్స్. అంతైతే కాదుగా మనం, అవునా? మళ్ళీ అంటప్పుడు ఏం చేయాలా? సమయం దేవుడు మనకి ఇచ్చాడు, వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు, మనం దాన్ని ప్రేమిస్తే ఏం చేయాలా? దాంతో సమయాన్ని, కానీ దాన్ని చేయట్లేదు ఆ పని మనం. అంటే దాని అర్థం ఏంటంటే దానివల్ల కలిగే తృప్తి, దానివల్ల వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్, ఆనందం, ఆ యొక్క అనుభూతి నీకు తెలియదు అంతే. తెలిస్తే నువ్వు అందులో ఆనందించడం మొదలు పెడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఐ లవ్ జీసస్ అంటారు? చెప్పండి, ఐ లవ్ జీసస్, ఐ లవ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పండి. చూద్దాం ఇప్పటి నుంచి మీరు ఎంత ప్రేమిస్తారో యేసు ప్రభువుని, వాక్యాన్ని. హల్లెలూయా. అదే 119వ కీర్తన 72వ వచనం చూడండి. The law of thy mouth is better unto me than thousands of gold and silver. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే. అమ్మా, ఇక్కడ ఒకటో రెండో కాదు, బంగారు నాణెం వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. పాత నిబంధన కాబట్టి అక్కడ ధర్మశాస్త్రం అని ఉంది. ఈ రోజున మనము దానిని క్రీస్తు బోధ అనాలి. హల్లెలూయా. క్రీస్తు బోధ, కృపా వాక్యము, నూతన నిబంధన ఏదైతే ఉన్నదో అది వెండి, వేల కొలది వెండి నాణెముల కంటే ఎంతో కోరదగినది, విలువైనది. హల్లెలూయా. మళ్ళీ దేవుడు మనల్ని అడుగుతున్నాడు, వాట్ ఈస్ యువర్ చాయిస్? గోల్డ్ ఆర్ గాడ్, వరల్డ్ ఆర్ వర్డ్, చాయిస్ ఈజ్ యువర్స్. అదే 119వ కీర్తన 81, 82 వచనాలు చదువుకుందాం. 81, 82. ఇక్కడ మరి
మై సోల్ ఫెయింటెత్ ఫర్ దై సాల్వేషన్, బట్ ఐ హోప్ ఇన్ దై వర్డ్. Mine eyes fail for thy word, saying, when will thou comfort me? చదవమ్మా. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి దేని మీద ఆశ పెట్టుకున్నాడంటండి తను? దేని మీద ఆశ పెట్టుకున్నాడు? వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడు. హల్లెలూయా. మరి మనం దేని కొరకు ఆశ కలిగి ఉన్నాం ఈ రోజున? దేన్ని ఆశిస్తున్నాం మనం ఈ రోజున? దావీదుకు తెలుసు కాబట్టి, ప్రవక్తలకు తెలుసు కాబట్టి, అపోస్తులకు తెలుసు కాబట్టి, దాని అనుభవపూర్వకంగా రుచి చూశారు కాబట్టి, దానివల్ల కలిగేటువంటి తృప్తి ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దాన్నే కోరుకున్నారు, వాక్యాన్నే కోరుకున్నారు. దాని కొరకే ఆశ కలిగి ఉన్నారు, దాని మీదే ఆశ పెట్టుకున్నారు. ఈ రోజున క్రైస్తవులుగా మనము వాక్యం మీద ఆశ పెట్టుకోకపోయినట్లయితే, వాక్యాన్ని కోరుకోనట్లయితే దాని యొక్క విలువ, దాని యొక్క తృప్తి, అది మనకిచ్చే తృప్తి, దాని రుచి మనకి తెలియదని అర్థం. ఒక్కసారి మీరందరూ కూడా ఆ యొక్క అద్భుతమైనటువంటి అనుభూతి ఏదైతే ఉందో, వాక్యం మనకిచ్చే తృప్తి, దాన్ని మీరు రుచి చూడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది చెప్తా ఉంటారు కదా, పలానా దగ్గరికి వెళ్ళామండి, అక్కడ పలానా ఐటెం తిన్నాము, చాలా బాగుంది, ఎప్పుడైనా వెళ్తే అక్కడ మీరు తినండి అని చెప్తారు కదా, ఏదైనా స్పెషల్ బాగా రుచికరంగా అనిపించినప్పుడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు, పౌలు గారు కానీ, బోధకులు కానీ, ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో చెప్తుంది ఏంటంటే, ఒక్కసారి మీరు దేవుని వాక్యాన్ని ప్రేమించి, దేవుని వాక్యాన్ని కోరుకొని దాని రుచి చూడండి అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇక విడిచిపెట్టరు మీరు. మీకు ఎంత తృప్తిని ఇస్తుందంటే, ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా మీరు ఆనందంగానే, సంతోషంగానే ఉంటారు. హల్లెలూయా. అంతగా మీ యొక్క హృదయాలకు అది తృప్తిని కలిగిస్తూ ఉంది. అదేవిధంగా 119వ కీర్తన 103వ వచనం మనం చూసినట్లయితే, సామ్ 119:103, హౌ స్వీట్ ఆర్ దై వర్డ్స్ అంటు మై టేస్ట్, స్వీటర్ దాన్ హనీ టు మై మౌత్. నీ వాక్యములు, డైరెక్ట్ స్టేట్మెంట్. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. నా జిహ్వకు ఎంతో మధురములు. మధురమైనది, మనకెంతో తృప్తినిస్తుంది. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. తేనె కంటే తీపిగానున్నవి. హల్లెలూయా. మా దేవుని యొక్క వాక్యము ఎంత అవసరం అంటే, మనకి ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలన్నా, ఆత్మలో వర్ధిల్లాలన్నా, దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలన్నా, విశ్వాసం మనకి కలగాలన్నా, పరలోక రాజ్యం చేరుకోవాలన్నా, ఇతరులకు మాదిరిగా జీవించాలన్నా, దేవునికి సాక్షులుగా జీవించాలన్నా వాక్యమే మనకు అవసరం, ఇంకేమీ కాదు. హల్లెలూయా. కొంతమంది అవర్స్ టుగెదర్ ప్రేయర్స్ చేసేవాళ్ళు ఉన్నారు. 3 గంటలు, 5 గంటలు, 7 గంటలు ప్రార్థన చేసేవారు ఉన్నారు. వారు చేస్తున్నది తప్పని నేను ఏమాత్రం అనను. అది వారికి దేవుడిచ్చిన ఆలోచన, ప్రేరణ అయి ఉండొచ్చు. అయితే దానికంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. హల్లెలూయా. ఎంతగా నువ్వు ధ్యానిస్తే, ఎంతగా నువ్వు దాన్ని వింటే, ఎంతగా దాన్ని నువ్వు ఇంకా ఇతరులకి పంచిపెడితే అంత తృప్తినిస్తుంది నీకు. హల్లెలూయా. దేవుని వాక్యమే దేవుడని బైబిల్ చెప్తా ఉంది తప్ప, ప్రార్థననో, ఆరాధననో, ఇంకా దేన్ని కూడా దేవుడని బైబిల్ గ్రంథము చెప్పట్లేదు. హల్లెలూయా. నాలో యేసు ప్రభు ఉన్నాడు అని నువ్వు చెప్తున్నావే కానీ నీలో వాక్యం ఏది? క్రీస్తు బోధ నీలో ఏది? ఉంటేనే కదా, వాక్యం ఉంటేనే దేవుడు ఉన్నట్టు, వాక్యం లేకపోతే దేవుడు ఉన్నట్టు కాదు. వాక్యం మనకి ఇచ్చేటువంటి తృప్తిని మనము అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అంటున్నాడు, అది నా నోటికి ఎంతో రుచికరంగా ఉంది, తేనె కంటే రుచికరంగా. అదే 119వ కీర్తన 131వ వచనం మనం చూసినట్లయితే, ఐ ఓపెన్డ్ మై మౌత్ and panted, for I longed for thy commandments. చదవమా.
నీ ఆజ్ఞల యందైనా అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను. సో ఎంత ఆశ కలిగి ఉన్నారో చూడండి వాక్యం కొరకు అప్పట్లో ప్రవక్తలు, దేవుని బిడ్డలు. మేము 2010వ సంవత్సరంలో ప్రభువుని క్రైస్తవ కుటుంబంలోని పుట్టి పెరిగాము. మా తాతగారు వాళ్ళు పాస్టర్స్, మా ముత్తాత అందరూ కూడా పెద్ద పెద్ద పాస్టర్లు, సేవకులు. పాస్టర్ గారు వాళ్ళ తాతగారు వాళ్ళు కూడా సేవకులు. కానీ మేము నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఆయన వాక్యం యొక్క ఆ రుచి తెలుసుకున్నామో, దాన్ని అనుభవించి తృప్తి పొందటం మేము ప్రారంభించామో మీకు చాలాసార్లు చెప్పాను. ఆదివారం వస్తే పొద్దున్న 5 గంటలకు రెడీ అయిపోయి పాస్టమ్ గారు టిఫిన్, లంచ్ అన్నీ ప్రిపేర్ చేసి, డానీ డయానా చిన్నపిల్లలు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 14 years బ్యాక్, 14 సంవత్సరాల క్రితం, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఒక 5 లేదా 6 ఆరాధనలు మేము అటెండ్ అయ్యేవాళ్ళం డిఫరెంట్ చర్చెస్లో. అంత ఆశ మాకు, వాక్యం వినాలి, దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి. ఆ ఆశే, ఆ వాక్యమే మాలో నింపబడి ఈ రోజున వాక్యానుసారంగా జీవించడానికి కానీ, వాక్యాన్ని బోధించడానికి కానీ, ఇతరులకు మాదిరిగా ఉండటానికి కానీ ఉపయోగపడుతూ ఉంది. ఆ ఆశ మాకు కలగకపోయి ఉంటే ఈ రోజున మేము ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు. ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. నీలో ఆశ ఉండాలి, మనకు ఆశ లేదు. నేను నీ వాక్యము కొరకు ఆశ కలిగి ఉన్నానని దావీదు అంటున్నాడు. మనం మాత్రం ఈ లోక సంబంధమైన ఆశలు కలిగి ఉంటున్నాం. సో హ్యావ్ డిజైర్ టువర్డ్స్ హిస్ వర్డ్ సో దట్ యూ కెన్ బి సాటిస్ఫైడ్ ఇటర్నల్లీ. నిత్య సంతృప్తి నీకు కలగాలి అంటే అది వాక్యం ద్వారానే కలుగుద్ది, ఇక దేని ద్వారా కాదు. వాక్యం యొక్క ప్రాధాన్యతల్ని మనం తెలుసుకుంటా ఉన్నాం. వాక్యం మనల్ని జ్ఞానులుగా చేస్తుంది, వాక్యం మనల్ని తృప్తిపరుస్తుంది. ఎన్నో మార్లు చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, నాకు అత్యంత ఇష్టమైన పని ఏంటంటే వాక్యాన్ని ధ్యానించడం లేదా బోధించడం. నేను ప్రభువుని కూడా అడుగుతాను, అయ్యా నా ఆఖరి క్షణం కూడా ఎప్పుడు ఉండాలంటే నీ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడే నా ఆఖరి క్షణం కావాలని నేను ప్రార్థన కూడా చేసుకుంటా ఉంటాను. బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ జాయ్ఫుల్ ఆర్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అత్యంత ప్రియమైన, నాకు తృప్తిని కలిగించేటువంటి పని, విషయం అదొక్కటే. హల్లెలూయా. వాట్ అబౌట్ యూ? మరి మీకు ఏది తృప్తి కలిగిస్తూ ఉంది? మీరు దేన్ని కోరుకుంటున్నారు? మీరు దేని కొరకు ఆశ కలిగి ఉన్నారు? ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు, మేలుతో తృప్తిపరుస్తాడు. అదేవిధంగా 119వ కీర్తన 167, 168 వచనాలు చదువుకుందాం. Psalm 119, 167 and 168. My soul hath kept thy testimonies, and I love them exceedingly. I have kept thy precepts and thy testimonies, for all my ways are before thee. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీయు నీ ఎదుట ఉన్నవి. నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. I love them extremely. అసలు ఎంత ప్రేమిస్తున్నా అంటే నేను మాటల్లో చెప్పలేనయ్యా వాక్యాన్ని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మరి నువ్వెంత ప్రేమిస్తున్నావు దేవుని వాక్యాన్ని? నువ్వెంత దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే, ఎంత వాక్యాన్ని నువ్వు ధ్యానించి చదివితే అది నిన్ను అంత తృప్తిపరచడమే కాదు, అంత వాక్యానుసారంగా జీవించేలా సహాయం చేస్తుంది. ఒక మనిషి ఆల్కహాల్ తీసుకునే మనిషిని మనం చూస్తే, వాడు కొంచెం ఆల్కహాల్ తీసుకుంటే మామూలుగానే ఉంటాడు కదా, కొంచెం ఇంకెక్కువ తీసుకుంటే వాడి ప్రవర్తన మారిపోద్ది. ఫుల్గా తాగేసాడు అనుకోండి, వాడి కంట్రోల్లో ఉంటాడా? ఉండడు. దేని కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు?
లోపల ఏదైతే ఉందో అది పనిచేస్తూ ఉంటుంది, దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. నేను ఉదాహరణ కోసం చెప్పాను అంతే. దయ్యం పట్టినోడు కూడా మనం చూస్తాంగా, వాళ్ళు ఎట్ట ప్రవర్తిస్తుంటారు, ఇష్టం వచ్చినట్టు. వాళ్ళ లోపల నిండిపోయి ఉంది అది. అసూయతో నిండిపోయిన మనుషులు కూడా మనం చూస్తుంటాం కొంతమంది. వాళ్ళు కనీసం నవ్వను కూడా నవ్వరు, ఎప్పుడు వాళ్ళ మొహంలో నవ్వు కూడా ఉండదు, ఎప్పుడు ఇట్టా. నాకు రాదు, ఎలా చూడాలో నాకు తెలియదు, ఎందుకని చెప్పట్లేకపోతున్నా మొహం అలా, నేను ఎప్పుడు చేయలేదు కాదు. సో ఒకలాగా ఉంటాయి వాళ్ళ ఫేసెస్, నవ్వరు, ఏం లేదు, ఒకలాగా చూస్తూ ఉంటారు అందరినీ. అంటే దాంతో నిండిపోయి ఉన్నారు వాళ్ళు. అలాగే నువ్వు దేవుని వాక్యంతో నిండిపోయి ఉన్నావు అనుకో, హల్లెలూయా, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ యొక్క క్యారెక్టర్ అంతా కూడా వాక్యానుసారంగా ఉంటుంది. హల్లెలూయా. వాక్యానుసారంగా జీవించాలని అనుకునే ప్రతి క్రైస్తవుడు చేయాల్సింది ఏంటంటే వాక్యాన్ని ప్రేమించడం, వాక్యాన్ని హృదయం నిండా నింపుకోవటం. హల్లెలూయా. అప్పుడే వాక్యానుసారంగా జీవించగలవు, లేకపోతే వాక్యానుసారంగా జీవించలేవు. ఆమేన్. సో ఎంత ఎక్కువ వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే, ఎంత ఎక్కువగా నువ్వు ఆశపడితే, అంతగా నిన్ను తృప్తిపరిచి, అంతగా దేవుని మార్గంలోనికి అది నిన్ను తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనిస్తే, ఐ హ్యావ్ కెప్ట్ దై ప్రిసెప్ట్స్, దై టెస్టిమనీస్, ఫర్ ఆల్ మై వేస్ ఆర్ బిఫోర్ ది. చదవమ్మా. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి, నీ ఉపదేశములను నీ శాసనములను నేను ఆచరించుచున్నాను. ఏదైనా మనం అనుసరించేది ఎప్పుడు అనుసరిస్తామండి? ఎప్పుడు మనం దేన్నైనా ఫాలో చేస్తాం? అది మంచిది అనిపించినప్పుడు ఫాలో చేస్తాం, అది మనకి లాభదాయకం ఉపయోగపడుద్ది అన్నప్పుడే దాన్ని మనం ఫాలో చేస్తామనే కదా. మనకి నష్టాన్ని కలిగిస్తుందంటే ఫాలో చేస్తామా? చెయ్యం. మనకి ఇబ్బంది కలిగిస్తుందంటే దాన్ని మనం కోరుకుంటామా? కోరుకోం. మరి అలాంటిది పరలోక రాజ్యములోనికి నిన్ను తీసుకొని వెళ్ళేదైనటువంటి వాక్యాన్ని నువ్వెందుకు కోరుకోవట్లేదు? దేవుని చిత్తమును ఈ లోకములో నీ ద్వారా నెరవేర్చేటువంటి వాక్యాన్ని నువ్వు ఎందుకు ఆశ కలిగి కోరుకోవట్లేదు? ఈ లోక సంబంధమైన వాటిని ఎన్నిటినో మనం ఆశపడుతూ ఉంటాం, కోరుకుంటూ ఉంటాం. వాటి వల్ల మన లైఫ్ బెటర్గా ఉంటుంది అనుకొని వాటి ద్వారా తృప్తి చెందుతూ ఉంటాం. ఏదన్నా ఎప్పటి నుంచో అనుకున్నది ఒకటి కొనుక్కోవాలనుకున్నావు, ఆఖరికి ఒక సంవత్సరం తర్వాత అది కొనుక్కున్నావు అనుకో, ఎంతో ఆనందం అనిపిస్తుంది నీకు కదా. కానీ అసలు దేవుడు కోరుకున్నది నువ్వు పొందుకోగలిగితే దాంట్లో ఉండే ఆనందమే వేరు. హల్లెలూయా. దట్ జాయ్ ఇస్ డిఫరెంట్. నిన్ను నిత్య జీవంలోనికి నడిపించేటువంటి, నీ ద్వారా ఇంకా అనేక మంది నిత్య జీవంలోకి నడిపించేటువంటి వాక్యం, నీ ద్వారా అనేకులను నిత్య జీవంలోకి నడిపించడం ద్వారా నీకు మహిమ కిరీటాలు పరలోక రాజ్యంలో ఇచ్చేటువంటి వాక్యం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎందుకు కోరుకోవట్లేదు? దాని విలువ నీకు తెలియట్లా. దాన్ని కోరుకో, దాని కొరకు ఆశపడు, దాన్ని ప్రేమించు. ఖచ్చితంగా నువ్వు కూడా అత్యంత అద్భుతమైనటువంటి అనుభూతిని పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ మోర్ ప్రేషియస్ దాన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఇంకా చెప్పాలంటే నీ ప్రాణము కంటే, నా జీవితం కంటే, ఈ లోకంలో దేనికంటే కూడా విలువైంది ఏదన్నా ఉంది అంటే అది దేవుని వాక్యమే. హల్లెలూయా. ఎంత విలువైందో అంత తృప్తినిస్తుంది నీకు, అవునా కదా? ఎంత విలువైందో అంత ఆనందాన్ని కలిగిస్తుంది, అవునా కదా? నువ్వు 10 రూపాయల ఐటెం కొనుక్కోగలిగితే కలిగే ఆనందం వేరు, 10 కోట్ల ఐటెం కొనుక్కోగలిగినప్పుడు కలిగే ఆనందం వేరు. అలాగే వాక్యాన్ని అయితే మనం దేంతో పోల్చలేమంటే ఇంకా అది ఎంత విలువైందో ఆలోచించు. దాన్ని నువ్వు పొందుకుంటే కలిగే ఆనందం, ఆ తృప్తి ఇంకెక్కడ ఉంటుందా? ఎక్కడా దొరకదు. హల్లెలూయా. 1 Peter 2nd chapter 2nd verse. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. పేతురు గారు ఏమంటున్నారు చూడండి. As newborn babes desire the sincere milk of the word that ye may grow thereby. చదవమ్మా. As newborn babes
desire the sincere milk of the word, that ye may grow thereby. క్రొత్తగా జన్మించిన శిశువులను క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పుట్టిన చిన్న పిల్లోడి పక్కన నువ్వు బంగారం పెట్టు, డైమండ్లు పెట్టు, సూట్లు పెట్టు, కార్లు పెట్టు, వాడికి ఏమైనా అవసరం అయ్యి వాడు కోరుకునేవేంటి? పాలు, తల్లి పాలు కావాలి వాడికి, అంతే. వాడు దాన్నే కోరుకుంటాడు కదా. నువ్వేదన్నా ఇవ్వు, ఇంకా ఏదన్నా ఇవ్వు, ఏం చేస్తాడు? అసలు లెక్క చేయడం, తోచేస్తుంటాడు కదా. వాడికి ఏం కావాలి? పాలు కావాలి. ఆ పసిపిల్లలు పాలని ఎలా కోరుకుంటారో అలాగా దేవుని వాక్యాన్ని మనం కోరుకోవాలంట. ఆమేన్, హల్లెలూయా. ఏది వద్దు వాళ్ళకి, ఏది అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే అదే వారి ఎదుగుదలకి అవసరం కాబట్టి. హల్లెలూయా. పసిపిల్లోడికి పాలు ఇవ్వకుండా వాడికి బంగారం చైనో లేకపోతే బ్రాస్లెట్ చేపిస్తే ఏం లాభం? ఎదుగుతాడా? ఎదగడు. వాడికి కావాల్సింది ఏంటి? పాలు. అలాగే మనం స్వచ్ఛమైన క్రీస్తు బోధతో కూడినటువంటి వాక్యాన్ని పసిపిల్లలు పాలు కోరుకున్నట్టుగా మనం కోరుకోవాలని వాక్యం చెప్తోంది. ఆమేన్. అలాగా ఆశపడిన వారి ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఆ పసిపిల్లవాడికి ఆ తల్లి పాలు తాగినప్పుడు కలిగే తృప్తి ఇక ఎందులో కూడా ఉండదు. అదేవిధంగా అటువంటి వాక్యము ద్వారా కలిగే తృప్తి ఇంకెందులో మనకి దొరకదు. ఇఫ్ యువర్ డిజైర్స్ ఆర్ స్పిరిచువల్ అండ్ హెవెన్లీ, దేర్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్. నీ ఆశ, నీ కోరిక ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన వాక్యమును కూర్చినది అయినట్లయితే ఖచ్చితముగా, నిశ్చయముగా నువ్వు తృప్తిపరచబడతావు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన కోరుకుంటే అవి దొరకవచ్చు, దొరకకపోవచ్చు, కానీ స్వచ్ఛమైన పాల వంటి దేవుని వాక్యాన్ని గనక నువ్వు కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఆ తృప్తికి మించింది ఇంకొకటి లేనే లేదు. హల్లెలూయా. ఇఫ్ యువర్ డిజైర్స్ ఆర్ న్యాచురల్ ఆర్ వరల్డ్లీ, దెన్ దోస్ విల్ లీడ్ యూ టు హెల్. నీ ఆశ వాక్యము కాకుండా ఈ లోక సంబంధమైనది ఏదైనా అయినట్లయితే అది నిన్ను తృప్తిపరచకపోగా నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. దేవుడు చెప్పాడు, విశాల మార్గము, ఇరుకు మార్గము. విశాల మార్గం చాలా బాగుంటుంది, లోకాశలన్నీ ఉంటాయి అక్కడ, అవన్నీ కోరుకోవాలని అనిపిస్తుంది, సాతానుడు ప్రేరేపిస్తాడు. నువ్వు ఆ మార్గంలోకి వెళితే చివరికి చేరుకునేది నరకం. కానీ ఇరుకు మార్గం యేసుక్రీస్తు ప్రభు వారు మనకు చూపించిన మార్గం. వాక్యాన్ని కోరుకొని, వాక్యాన్నే భుజిస్తూ, వాక్యాన్నే ఆస్వాదిస్తూ, వాక్యము చేత తృప్తిపరచబడుతూ నువ్వు వెళ్తున్నావు అనుకో, ఈ లోకంలో కష్టాలు రావచ్చు, కానీ అంతిమంగా నువ్వు చేరుకునేది పరలోక రాజ్యం. హల్లెలూయా. 37వ కీర్తన మనం చూసినట్లయితే, సామ్ 37, 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే, 37వ కీర్తన 3వ వచనం నుంచి, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డూ గుడ్, సో షల్ thou dwell in the land, and verily thou shalt be fed. Delight thyself in the Lord, and he shall give you the desires of thine heart. Commit thy way unto the Lord, trust also in him, and he shall bring it to pass. And he shall bring forth thy righteousness as the light, and thy judgment as the noonday. చదవమ్మా. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, అనగా క్రీస్తును బట్టి సంతోషించుము, అనగా
వాక్యమును బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. చూసారా? ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. మన హృదయ వాంఛలను ఆయన ఎప్పుడు మనము ఆయన్ని ప్రేమించినప్పుడు, అనగా వాక్యమును ప్రేమించినప్పుడు, మనం ఆయన్ని నమ్మినప్పుడు, అనగా వాక్యమును నమ్మినప్పుడు, మనం ఆయన్ని అనుసరించినప్పుడు, అనగా వాక్యమును అనుసరించినప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. హల్లెలూయా. హీ విల్ ఫుల్ఫిల్ అవర్ డిజైర్స్, హార్ట్ డిజైర్స్. చదవమ్మా. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనను ప్రేమిస్తూ, ఆయన్ని అనుసరిస్తూ నీ జీవితంలో ఏ కార్యాన్నైనా, ఏ పనినైనా ఆయనకు అప్పగించేసి అంటున్నాడు. అప్పుడు ఖచ్చితంగా ఆ పనిని కూడా ఆయన చేస్తాడు, చేసి నిన్ను తృప్తిపరుస్తాడు. చదవమ్మా. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వము వెల్లడిపరచును. హల్లెలూయా. God will show you to the world as a bright light, as he is. ఆయన ఎలాగైతే వెలుగై ఉన్నాడో, నువ్వు వాక్యము చేత నింపబడినప్పుడు నువ్వు కూడా ఈ లోకమునకు వెలుగుగా కనిపించలాగున దేవుడు నీ జీవితాన్ని వెలిగిస్తాడు. హల్లెలూయా. నీ వాక్యము నాకు వెలుగై ఉన్నదని కూడా వాక్యంలో చెప్తాను. yes. నీ జీవితాన్ని వెలిగింపజేస్తాడు. ఎలా అంటే, మధ్యాహ్నపు ఎండని ఎలాగైతే అందరూ చూస్తారో అలాగే నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని బట్టి అందరూ కూడా తెలుసుకుంటారు నీవు దేవుని కుమారుడు, కుమార్తెవని. హల్లెలూయా. నీ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆఖరిగా యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, మన ఆశలను, మన హృదయ వాంఛలను నెరవేరుస్తుంది దేవుని వాక్యం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అనుసరించి మనం జీవిస్తామో మన హృదయ వాంఛలను, ఆశలను దేవుని వాక్యము నెరవేరుస్తుంది. లెట్స్ రీడ్ 1 John 5th chapter 14th verse. And this is the confidence that we have in him, that if we ask anything according to his will, he heareth us. చదవమ్మా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా, జాగ్రత్త గమనించండి, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను, మనము ఏది అంటే మనం అడిగేటప్పుడు మనకి తెలియాలి కదా ముందు ఆయన చిత్తం ఏంటో. ఎస్, ఈ రోజున మనం అడిగేవన్నీ కూడా మనకి దక్కట్లేదు, దొరకట్లేదు అంటే దానికి కారణం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం అసలు అడగట్లా. చదవమ్మా. ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా. మరి ఆయన చిత్తం మనకి తెలియాలంటే దేని ద్వారా తెలుస్తుంది? పక్కింటి వాళ్ళు చెప్తారా? టీవీలో వస్తుందా? న్యూస్లో చెప్తారా? ఎక్కడ తెలుస్తుంది ఆయన చిత్తం మనకి? వాక్యం. ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఆయన మనకి చేస్తాడు. ఆమేన్. ఆయన చిత్తం ఈ రోజున చాలామంది క్రైస్తవుల జీవితాల్లో దేవుని చిత్తం ఏంటో వారికి తెలియదు. తెలియపోవటానికి కారణం ఏంటంటే వాక్యం వారికి తెలియదు. వాక్యాన్ని చదవట్లేదు, వాక్యాన్ని వినట్లేదు. కారణం ఏంటంటే వాక్యం యొక్క విలువ తెలియదు. ఈ రోజు నుంచి మనందరం కూడా దేవుడు అనుగ్రహించేటువంటి తృప్తి కావాలి అనుకుంటే వాక్యాన్ని ప్రేమించేవారిగా ఉండాలి. ఆమేన్. వాక్యాన్ని ఈ లోకముల అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేవారిగా ఉండాలి. ఈ లోకముల అన్నిటికంటే ఎక్కువగా వాక్యాన్ని కోరుకునే వారిగా ఉండాలి. అప్పుడు ఆ వాక్యము నిన్ను తృప్తిపరుస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యం చేత నింపబడినప్పుడు నీ జీవితం ఆటోమేటిక్గా వాక్యానుసారంగా ముందుకు వెళతా ఉంటుంది. వాక్యానుసారంగా ముందుకు వెళ్తా ఉన్నప్పుడు నీ హృదయ వాంఛలను ఆయన నెరవేరుస్తాడు. ఎందుకంటే వాక్యానుసారముగా నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు ఆయన చిత్తానుసారముగా అడుగుతావే తప్ప ఆయనకి చిత్తానికి వ్యతిరేకంగా నువ్వేమీ అడగవు. ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు మొన్న ఎలక్షన్స్ అయినప్పుడు మోడీ రాకూడదని?
ఏమండి ఎంతమంది చేసి ఉంటారు మోడీ గెలవకూడదని? అగో సంపత్ కూడా చేయెత్తాడు నిర్భయంగా. అవును, మరి మోడీ గెలిచాడుగా అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఆయన చిత్తం ఏంటో మనం తెలియకుండా ప్రార్థన చేస్తున్నాం. మనం మోడీ గెలవకూడదని కాదు ప్రార్థన చేయాల్సింది, మోడీ రక్షించబడాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు బాగా డెవలప్ అయిపోకూడదు, వాళ్ళందరూ ఆగిపోవాలని కాదు, వాళ్ళందరూ రక్షించబడాలని ప్రార్థన చేయాలి. ఇంకా దేవుడు నీకు ఆ భారం ఇస్తే వెళ్ళి వాళ్ళ మధ్యన సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి? వాక్యాన్ని చదివినప్పుడే. సో వీ ఆట్ టు లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్. మనము అన్నిటికంటే మరి ఎక్కువగా దేవుని వాక్యమును ప్రేమించబద్దులమై ఉన్నాము. ఆమేన్. మరి ప్రేమిస్తారు ఈ రోజు నుంచి దేవుని వాక్యాన్ని? చెప్పాలి, చేయొద్దండి. ప్రేమిస్తాను వాళ్ళు. ప్రేమిస్తే ఏం చేస్తారు? ప్రేమించిన దానితోనే ఉండాలనుకుంటారా లేదా? సో వాక్యంతోనే ప్రేమించిన దాని ద్వారానే తృప్తి పొందుతారు కదా, అవునా? ఎస్. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఓరి అమ్మ ఈ అమ్మాయి వీడినట్ట ప్రేమించిందిరా అనుకుంటాం కదా. ఆడట్టుంటాడు చూడటానికి చెప్తున్నా, ఉదాహరణ ఎగ్జాంపుల్. ఈ అమ్మాయికి ఏమంటారు కాకి ముడుకుకి దొండకాయ అన్నట్టు ఏదో చెప్తుంటారు జనాలు కొంచెం. అక్కడ పాయింట్ అది కాదు. ఆ అమ్మాయి అతన్ని ప్రేమిస్తుంది కాబట్టి అతనితోనే ఆ అమ్మాయికి ఆనందం, తృప్తి. నువ్వు ఇంకా వేరే టామ్ క్రూస్ని ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేస్తానో నాకు అవసరం లేదు పో అంటుంది ఆ అమ్మాయి, ఎందుకంటే వాడిని ప్రేమిస్తుంది కాబట్టి. అలాగా మనము దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇంకొక చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తాను, ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. అన్య బోధలు చాలా పెరిగిపోయినాయి, తప్పుడు బోధలు చాలా పెరిగిపోయినాయి. దేవుని సేవకులను చెప్పుకునే వాళ్ళందరూ డబ్బు కోసం ఏ విధంగా మరి చేస్తున్నారో వ్యాపారాలు మనకు తెలుసు. అయితే రీసెంట్గా మరి స్పెయిన్లో ఉన్నటువంటి ఎండ్ టైమ్స్ అనేటువంటి చర్చి పాస్టర్ గారు పరలోకంలో ప్లాట్లు అమ్ముతున్నాడు. ఆయన ఎక్కడండి? పరలోకంలో ప్లాట్లు అమ్ముతున్నాడు. $100కి ఒక స్క్వేర్ యార్డ్, స్క్వేర్ ఫీట్గా స్క్వేర్ యార్డ్ $100కి. సో నువ్వు ఒక స్క్వేర్ యార్డ్ కొనుక్కున్నా, 1000 స్క్వేర్ యార్డ్లు కొనుక్కున్నా దేవుడు ఉండే ప్లాట్ పక్కనే నీకు ప్లాట్ వచ్చిందంట. ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి, నువ్వు ఆన్లైన్లో కూడా పేమెంట్ చేయొచ్చు. సరే ఆయన అమ్ముతున్నాడు, సరే కొన్ని బిలియన్ డాలర్స్ ఆల్రెడీ ఆయన సంపాదించాడంటే అంతమంది వెధవలు కొనుక్కున్నారు. అంటే మనం ఏ స్టేజ్ ఆఫ్ ఏమంటారు రాంగ్ టీచింగ్స్లో ఉన్నామో ఆలోచించండి. అంటే క్రైస్తవ్యం అనేది ఎంత స్థాయికి వెళ్ళిపోయిందో మోసం చేయటానికి ఒకసారి ఆలోచించండి. జాగ్రత్తగా ఉండండి. ఓకే, డోంట్ బిలీవ్ ఎనీబడి ఎవ్రీబడి. అందరిని నమ్మబాకండి. వాళ్ళ స్వలాభం కోసం ఏమన్నా చేయటానికి దిగజారిపోతున్నారు. కానీ వాడికంటే ఈ కొన్నోళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళకి దండం పెట్టాలి. దేవుని స్తోత్రం. అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకొని, మీరు నెట్లో చూడండి, దొరుకుతుంది ఆ బ్రోచర్ ఎన్నో ఉన్నాయి. పుట్టిక్కని బయ్యని కొట్టబాక, మనకు వద్దులే, మనకు వాడిచ్చేది అవసరంలా. మనకి ప్రభు చెప్పాడు కదా, నేను వెళ్ళి మీ కొరకు మరలా వచ్చి నేనుండు చోటున మీరు నాతో కూడా ఉండులాగునా తీసుకెళ్తాడు కదా. ఆ వాగ్దానం మనకు చాలు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. తండ్రి మీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తున్నా. గడిచిన మాసం జూన్ మాసం అంతా కూడా మమ్మల్ని కాపాడి అయ్యా మరొక నూతనమైన జూలై మాసంలో ప్రవేశపెట్టారు. మొదటి పునరుద్ధాన దినమున మేమందరం మీ సన్నిధిలో ఉండడానికి కృపనిచ్చారు. మీకు వందనాలు అయ్యా. నీ వాక్యం మమ్మల్ని జ్ఞానులుగా చేస్తుందని గడిచిన వారం మాకు తెలియజేశారు. నీ వాక్యం మమ్మల్ని తృప్తిపరుస్తుందని ఈరోజు మాకు తెలియజేశారు. నీ వాక్యం యొక్క ప్రాధాన్యతలు మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. మేము వాక్యమును ప్రేమించేవారిగా, వాక్యము కొరకు ఆశ కలిగి ఉండేవారిగా, తద్వారా మేము నీ ద్వారా తృప్తిపరచబడేవారిగా ఈ లోకంలో జీవించే కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. God blessed us. We are all blessed.